మేడ్చల్ జిల్లా బోడుప్పల్ సర్కిల్ పరిధి చెంగిచెర్ల బస్ డిపో దగ్గర బీజేపీ నేత ఎర్పుల మహేష్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. చెంగిచెర్ల మెయిన్ రోడ్ గుంతలు పడి అధ్వానంగా తయారైందని అన్నారు. గుంతలు పడిన రోడ్ల కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని ప్రభుత్వం స్పందించి రోడ్ల మరమ్మతులు చేయాలని మహేష్ డిమాండ్ చేశారు. రోడ్లను బాగు చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ చెంగిచెర్ల డివిజన్లోని చెంగిచెర్ల ప్రధాన రహదారి మరమ్మత్తు విషయమై ఈ నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోన శ్రీనారాయణ గారికి, అదేవిధంగా రాష్ట్ర యువమోర్చా ప్రధాన కార్యదర్శి సామల పవన్ రెడ్డి గారికి, అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ బోడుపల్ జోన్ అధ్యక్షులు తల రమణ గారికి, జిల్లా కార్యదర్శి పద్మారెడ్డి గారికి, అదేవిధంగా బీజేపీ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ చెంగిచెర్ల ప్రధాన రహదారిలో ఉన్నటువంటి రోడ్డు పరిస్థితి రోజు రోజుకింత దయనీయమైనటువంటి పరిస్థితిగా గురికాబడుతుంది. ఇక్కడ అనేక రకాల యాక్సిడెంట్లు, అనేక విధాలుగా యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. ఈ రోడ్లు గుంతలమయమై రాకపోకలకు ఇబ్బంది పడుతూ ఎంతో మంది మధ్యతరగతి కుటుంబీకులు బండ్లపైన వచ్చినటువంటి ప్రయాణికులకు ఇబ్బందులకు గురై యాక్సిడెంట్ అయి ఎన్నో లక్షలు హాస్పిటల్ పోయడం జరుగుతుంది. ఈ విషయమై అనేక సార్లు మున్సిపల్ వారికి విన్నవించినా కానీ ఇది మా పరిధిలోకి రాదు, ఇంత బడ్జెట్ మా దగ్గర లేదు, ఇది స్టేట్ గవర్నమెంట్ సంబంధించింది, ఇది మేము ఏం చేయలేమని చెప్పి ఎన్నోసార్లు వాళ్ళు కూడా వ్యక్తం చేయడం జరుగుతుంది. కానీ ఏటి విధంగా చూసుకున్నట్టు కానీ ఈ చెంగిచెర్ల ప్రధాన రహదారి వల్ల, ఈ గుంతలమైన రోడ్డు వల్ల పబ్లిక్ చాలా సఫర్ అవుతున్నారు. ప్రజా సమస్యల గురించి పోరాటం చేసే పార్టీ ఏదైనా ఉంది అంటే ఈ రాష్ట్రంలో బీజేపీ మాత్రమే. గత 10 సంవత్సరాలు పరిపాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని అంటే రోడ్ల దగ్గర నుంచి, చెరువుల దగ్గర నుంచి ప్రతిదీ బోడుపల్లో కానీ చెంగిచెర్లలో కానీ ప్రతిదీ సమస్యగానే ఉంది. 10 నిమిషాలు కూర్చున్నాం ఇక్కడ ఈ చెరువు దగ్గర, కూర్చోలేని పరిస్థితి ఉంది. ఈ రహదారి కూడా అంటే ఇక్కడ రద్దీ అనేది ఎక్కువైంది. ఈ రహదారిలో ఇక్కడ ఏంటంటే మొత్తం గుంతలే ఉన్నాయి. నైట్ పూట కూడా ఒక్క లైట్ కూడా వెలగట్లేదు. చాలా ఇబ్బంది అవుతుంది ప్రయాణికులకు, చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి. కాబట్టి ఎన్నిసార్లు అధికారులకు విన్నవించుకున్నా, పార్టీలకు విన్నవించుకున్నా ఎవరు కూడా, కార్పొరేటర్లు కూడా ఎవరు కూడా పట్టించుకున్న దాఖలాలు లేదు. గత 10 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతం నిర్లక్ష్యానికి గురవుతుంది. కాబట్టి ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేసేది ఏమి లేదు. చెంగిచెర్ల రోడ్డు దగ్గర అంటే ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ దగ్గర రోడ్డు కూడా వేసి సగం వదిలేసిరు. ప్రతిరోజు వెళ్లే వాళ్ళకి, స్కూల్కి వెళ్లే పిల్లలకు కానీ ఎవరికైనా మహిళలకు చాలా ఇబ్బంది అవుతుంది. మొత్తం గుంతలైంది. ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి, పట్టించుకునే నాయకుడే లేడు. ఈ కమిషనర్ కూడా ఎన్నిసార్లు మా అధ్యక్షులు రిప్రజెంటేషన్స్ ఇచ్చినా కూడా పట్టించుకుంటలేరు. ఈ సమస్యలు తీర్చే